తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతని మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేదు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు హిందువులకు మాత్రమే చెప్తాం అనుకున్న విషయం ఏంటంటే, న్యూ ఇయర్ కదా, ఎవరికెవరు కూడా ఈ న్యూ ఇయర్ని మనది కాదు, మనకి ఉగాది ఉంది. మన ఉగాదిని మనం అందరం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాము. ఈ న్యూ ఇయర్ మనది కాదు, పాషాణ మతాలది. కాబట్టి మార్పు అనేది ఇంక మన అందరిలో కూడా రావాలి. ఎవరికెవరు కూడా శుభాకాంక్షలు ఎవరికెవరు తెలియజేయకండి. ఇది మనది కాదు, ఇది మన పండగ కాదు, ఇది మనకి కొత్త సంవత్సరం అంటే అదేంటంటే ఉగాది మాత్రమే. మనం చక్కగా ఉగాదికి అందరం రంగురంగులు ముగ్గులు పెట్టుకుందాం, ఇంటి ముందు చక్కగా మామిడి తోరణాలు కట్టుకుందాం, ఉగాది పచ్చడి చేసుకొని అందరం. అది ఆ ఉగాది పచ్చడి ఎంతో ఆరోగ్యం మనకు. ఈ పాషాణ మతాలు ఏం చేస్తాయంటే, ఈ జనవరి 1కి అర్ధరాత్రి వరకు మందులని మొక్కలని ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఆ పాషాణ మతాల ఆచారాలే అలా ఉంటాయి. మన ఉగాది పచ్చడి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మనిషి యొక్క ఆరోగ్యాన్ని క్షీణించేటువంటి విధంగా పాషాణ మతాల ఆచారాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇంక అందరిలో మార్పు రావాలి. మన పండగలు మాత్రమే మనం చేసుకుందాము. మనకి పాషాణ మతాల యొక్క ఆచారాలు మనకేవి వద్దు, మనం వదిలేద్దాం. ఇంకా ఇవేవి మనకొద్దు. ఎవరు ఇంటి ముందు రంగులు వేసేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ రంగులు కొనేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. చక్కగా ఉగాదికి మనం రంగులుగా అన్ని ఇంటి ముందు మంచి కలర్స్తో ముగ్గులు పెట్టుకుందాం. ఉగాదే మన పండగ. అప్పుడే మనం అందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మారండి. మీరు నిజమైన హిందువులైతే మీరు అస్సలు ఇది చేయరు. మీరు ఈ ముగ్గులని కలర్స్ అని వేయరు. నిజమైన హిందువులు అయితే మాత్రమే ఇది జరుగుతుంది. మరి ఈ 50-50 కలిగి మేము చెప్పలేము. ఎందుకంటే ఈ ఇతర మతస్థులు మనకి ఎంత అణిచివేస్తున్నారో మీకు తెలియడం లేదు. తెలుసు కూడా చాలామంది, తెలిసినా కానీ చాలామంది మాకెందుకని వదిలేస్తున్నారు. కానీ ఈరోజు నేను చెప్పింది, మీలో ఎవరైనా నిజమైన హిందువు ఉంటే గనక ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోకండి. ఎవరికెవరు శుభాకాంక్షలు తెలియజేయకండి. మార్పు ఇంక రావాలి మనలో. మనకు పాషాణ మతాల ఆ యొక్క ఆచారాలు మనకొద్దు. మన పండగలే మనం చేసుకుందాం. మన ఉగాది, సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు బోల్డని పండుగలు ఉన్నాయి. మనకెందుకు ఈ దిక్కుమాలిన పండుగలన్నీ? మనం ఎందుకు చేసుకోవాలి? మనకు అవసరమా? మనకు మంచి పండుగలు ఉన్నాయి, బోల్డని పండుగలు ఉన్నాయి మనకి. మన హిందూ పండుగలు చాలా ఉన్నాయి, అవే మనం సెలబ్రేట్ చేసుకుందాం. పాషాణ మతాల యొక్క ఈ పండుగలు, ఈ పనికిమాలినవి ఏవి మనకు వద్దు, మనం వదిలేద్దాం. ఇంకా మనకేం వద్దు. ఎవరు దమ్మ దయచేసి హిందువులారా అనవసరం డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ముందు రంగులు వేసేసి ఇచ్చేసి కండి, డబ్బులు వేస్ట్ చేయకండి. మన ఉగాది పండుగ మనం అందరం చక్కగా రంగులు అవి కొనుక్కొని ముగ్గులే పెట్టుకుందాము. కాబట్టి పాషాణ మతాలు అంతరించాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై హింద్, భారత్ మాతా కీ జై.